హాయ్ నమస్తే ఎట్లున్నారు? నేనైతే మస్తు ఉన్నా. మరి ఒక మినీ వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. చాలా రోజులు అయిపోయింది కదా నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చేది అయితే. అండ్ వీడియోస్ కూడా ఏం చక్కగా అస్సలు పెట్టట్లేదు. అసలు నాకైతే ఫుల్ కోల్డ్ అండ్ కాఫ్ అయిపోయింది అని చెప్పాను కదా. సో కొంచెం అయితే కోలుకున్నా అనమాట. అండ్ నాకైతే ఉప్మా తినాలనిపించేసింది అనమాట వేడి వేడిగా. యాక్చువల్లీ నేను ఉప్మా నాకు ఇష్టం ఉండదని తెలుసు కదా, ఆల్రెడీ నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. బట్ నాకు ఎందుకో ఇట్లా మెత్తగా ఉప్మా అయితే వేడి వేడిగా ఈ చల్లదానికైతే తినాలనిపించేసింది. సో ఇంకా ఉప్మా చేసేసుకుందామని ఫస్ట్ కొంచెం నెయ్యి అండ్ కొంచెం ఆయిల్ వేసేసి అండ్ పల్లీలు శనగలు అండ్ ఆవ జీలకర్ర వేసేసాను. అండ్ ఉల్లిగడ్డ క్యారెట్ పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకొని బాగా కలిపేసేసుకుంటున్నాను. అండ్ కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోవాలన్నమాట. కొంచెం అంటే క్యారెట్లు అవన్నీ ఆలు కూడా వేసుకోవచ్చు, ఏమేమి వెజిటబుల్స్ ఉంటే వేసేసుకోవచ్చు మీ ఇష్టము. అండ్ నేనైతే నా దగ్గర కరివేపాకు కూడా లేదు, కరివేపాకు ఇద్దామన్నా కూడా. సో ఇంకా నా దగ్గర పొటాటో నేను ఏమంతా యూస్ చేయను. సో టమాటా క్యారెట్ అండ్ కాజు వేసేసి అయితే కాజు ఉప్మా చేసేసుకుందామని చెప్పేసి ఇలా చేసేసుకున్నాను అనమాట. కొంచెం సాల్ట్ ముందే వేసేసుకుంటే క్యారెట్లు సప్పగా ఉండవు అనమాట. ఆలు అయినా ఏది వేసుకున్నా మనం కొంచెం సాల్ట్ ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా వేసేసుకోవాలి. బాగా కుక్ అయిన తర్వాత టమాటా అవన్నీ వేసేసి కుక్ చేసేసుకున్నాను. కొంచెం దగ్గర కాగానే వాటర్ పోసి బాగా మసిలే వరకు పెట్టేసేసుకున్నాను అనమాట. మంచి మసులున్న తర్వాత అండ్ రవ్వ ఆల్రెడీ వేయించి పెట్టేసేసుకోవాలన్నమాట. పచ్చి వాసన అనేది పోతుందన్నమాట. అండ్ నేను ఉప్మా రవ్వ ఇక్కడ వాటర్ మసలగానే ఆ వాటర్లో కొత్తిమీర అయితే వేసేసుకున్నాను అనమాట. అండ్ ఇంకా రవ్వ అయితే వేసేసి బాగా కలిపాను అనమాట. అండ్ నాకు వచ్చిన విధంగా అయితే నేను చేసేస్తున్నాను అనమాట. ఇట్లా మీరు ఎలా చేస్తారో తెలియదు, నాకైతే ఇలా తినాలనిపించేసింది. యాక్చువల్ నేను ఎక్కువ ఏం చేయను ఉప్మా ఇంట్లో. ఇంకా ఇదైతే తినాలనిపించింది అని చెప్పేసి వేడి వేడిగా చేసేసుకుంటున్నాను. అండ్ చాలా చాలా బాగుంది, వాసన అయితే మంచిగా వస్తుంది. నెయ్యి వేసినాం కదా, స్మెల్ అయితే బాగా వచ్చేసింది. రవ్వ వేసేసుకొని దగ్గర కలిపేసేసుకున్నాను అనమాట. అది చితులుతూ ఉందన్నమాట మీదికి అని చెప్పేసి మూత పెట్టేసేసాను. ఇక ఉప్మా రవ్వ తీసేసుకొని బాగా దగ్గరికి అయ్యింది. కొంచెం నాకు మెత్తగా ఉంటేనే ఇష్టం అనమాట. దాన్ని మంచి ఇట్లా చట్నీ పెట్టుకొని కూడా తింటే బాగుంటుంది, పల్లి చట్నీ. బట్ పల్లి చట్నీ నేనైతే చేసుకోలేదు, ఇక షార్ట్కట్లో అని చెప్పేసి. అండ్ మంచిగా ఇట్లా మెత్తగా అయిందని స్మెల్ అయితే మస్తు వచ్చేసింది. టేస్ట్ కూడా సూపర్ ఉంది. అండ్ మీలో ఎంతమందికి ఇష్టమో ఉప్మా అనేది కామెంట్ చేసేసేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక